అందరికీ నమస్తే అండి. ఎల్లుండి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు ఒక బహుమతి దక్కబోతోంది. అదేంటంటే రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడం. సో దీనివలన రాష్ట్రానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రాజకీయంగా అండ్ పరిపాలనా పరంగా అండ్ ఒక రాజధాని పరంగా కూడా ఒక క్లారిటీ. సో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో ఫస్ట్ రాజకీయంగా చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే నేను రాజధాని మారుస్తాను, నేను ఎక్కడి నుంచి వైజాగ్ మారుస్తాను అని 3 రాజధానుల రాజకీయ డ్రామా ఆడడానికి ఉండదు. ఇంకా భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి వచ్చినా సరే రాష్ట్ర పరిధిలో రాజధాని అంశం ఉండదు. ఎందుకంటే పార్లమెంట్లో చట్టం చేశారు కాబట్టి పార్లమెంట్లోనే దాన్ని సవరణ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇంకా రాజధాని అంశం రాష్ట్ర పరిధిలో ఉండదు, సీఎంల చేతుల్లో ఉండదు. ఎవరు అధికారంలోకి వచ్చినా రాజధాని మార్చలేరు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ నేను అమరావతిని కాదు వైజాగ్ రాజధాని చేస్తాను అని ఫ్యూచర్లో ఎన్నికలకు ముందు చెప్పి ఒకవేళ కేంద్రంలో ఆయన భాగస్వామిగా ఉంటే అప్పుడు లోక్సభలో చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా జరిగిన పని కాదు. ఇది ఒకటోది. అండ్ చంద్రబాబు గారు గతంలో 2014 నుంచి 19లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధానికి చట్టబద్ధత ఎందుకు కల్పించలేకపోయారని కొంతమంది డౌట్లు ఉన్నట్టు. ఇప్పుడు ఎందుకు కల్పిస్తున్నారని. ఎందుకంటే 2014 నుంచి 2024 జూన్ 2వ తేదీ వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించడానికి చట్ట ప్రకారం సాధ్యం కాదు. సో ఇప్పుడు జూన్ 2వ తేదీ నుంచి మనది రాజధాని లేని రాష్ట్రంగా ఉంది. 2024 జూన్ 2వ తేదీ నుంచి. అంతకుముందు హైదరాబాద్ మన రాజధానిగానే చట్టంలో ఉంది. సో ఇప్పుడు 2024 జూన్ 2వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చట్టంలో చేరుస్తారు. సో ఇదొకటి. ఇక రెండో విడత భూ సమీకరణలో భాగంగా రైతుల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. అసలు దీనికి డెవలప్మెంట్ జరుగుద్దా లేదా, ఫండ్స్ వస్తాయా లేదా, మళ్ళీ భవిష్యత్తులో అధికారం మారితే ఏం జరుగుద్ది, ఇవన్నీ రకరకాల అనుమానాలు ఉన్నాయి. వీటన్నింటికీ రైతులకు ఒక భరోసా. సో ఎవరు అధికారంలోకి వచ్చినా సరే రాజధానిగా ఇదే ఉంటుంది, ఎక్కడి నుంచే పరిపాలన చేయాలి అనేది. సో ఇవన్నీ కూడా బహుళ ప్రయోజనాలు ఉంటాయి. పైగా ఇప్పుడు రాజధాని నిర్మాణానికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద సంస్థలు కానీ బ్యాంకులు కానీ ఎవరైనా వచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టాలన్నా లేదా నిర్మాణంలో భాగస్వామ్యం కావాలన్నా వాళ్ళకు కూడా ఒక స్పష్టత ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆమోదం ఉంటుంది కాబట్టి సపోర్ట్ ఉంటుంది. ఇలా ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక మరొకటి ఏంటంటే రాజధాని అమరావతికి వచ్చిన మరో గిఫ్ట్, ఇప్పుడు ఆల్రెడీ బెంగళూరు చూసుకున్నా, హైదరాబాద్ చూసుకున్నా, చెన్నై చూసుకున్నా చిన్నపాటి వర్షాలు పడినా హైదరాబాద్లో మనం చదువుతూనే ఉంటాం వార్తల్లో. ఒక అరగంట పాటు వర్షం పడితే హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో రోడ్ల మీద నీళ్లు ఉంటాయి, డ్రైన్లు సరిగ్గా ఉండవు, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా ఉండదు. ఈవెన్ హైదరాబాద్లో ఎంతో అభివృద్ధి చెందిన జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కోకాపేట లాంటి ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి. అండ్ బెంగళూరులో కూడా అదే పరిస్థితి. బెంగళూరులో వైట్ ఫీల్డ్ చూసుకున్నా, జయనగర్ చూసుకున్నా అక్కడ కూడా ఈవెన్ వర్షం కురిస్తే మొత్తం ఆ పూట మొత్తం ఆ రోజంతా కూడా నీళ్లు ఉంటాయి రోడ్ల మీద. ఈవెన్ చెన్నైలో కూడా అదే పరిస్థితి. కానీ అమరావతి ఇప్పుడిప్పుడే నిర్మాణ దశలో ఉంది కాబట్టి భవిష్యత్తులో ఎదురు కాబోయే ఇటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో నిర్మిస్తున్నారు. ప్లస్ ఇక్కడ హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో రోడ్లు 60 ఫీట్ ఉంటాయి, కానీ ఇక్కడ రోడ్లు 80 ఫీట్ ఉండేలా చూస్తున్నారు. అంటే ఎప్పుడైతే దీనికి చట్టబద్ధత వస్తుందో, ఎప్పుడైతే దీని నిర్మాణం విషయంలో ప్రభుత్వం ఒక క్లారిటీతో ఉంటుందో, భవిష్యత్తులో ఎదురవబోయే సవాళ్లను అధిగమించేలా పూర్తిస్థాయి యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేస్తారో అప్పుడు రాష్ట్ర ప్రజలకు కూడా ఒక భరోసా దక్కుతుంది. అదే ఈ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా చట్టబద్ధమైన భరోసా అండ్ నిర్మాణానికి భవిష్యత్తుకు భరోసా అండ్ అక్కడ భూములు ఇచ్చిన రైతులకు, భూములు ఇవ్వబోతున్న రైతులకు భరోసా. ఇదంతా ఒక ఎత్తు అయితే, కొత్తగా ఇప్పుడు రెండో విడత ఆల్రెడీ 7 గ్రామాల్లో 16,666 ఎకరాలు సమీకరిస్తామని చెప్పారు కదా రెండో విడత. కానీ ఇదే కాదు, మరో ఏడాది తర్వాత ఇంకా అదనంగా భూములు తీసుకునే అవకాశం కూడా ఉంది. మరో 13 గ్రామాలను కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. అయితే ఇది అప్పుడే బయటకు చెప్పరు, అది భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఉండొచ్చు. థ్యాంక్ యూ.